సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. వేడిగా ఉన్నది. బాగా చల్లటి నీళ్లు గానీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. దీని ద్వారా వచ్చే కిడ్నీ స్టోన్స్ మీకు అవుతుంది అని ఎంతమందికి తెలుసు? హలో అండి. నేను డాక్టర్ కుముద్. నమస్తే. నా పేరు డాక్టర్ కుముద్. డాక్టర్ కేర్ హోమియోపతి. నార్మల్‌గా మనం వేడి కాలం రాంగానే మనకు చల్లటి నీళ్లు, ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగాలని అనిపిస్తూ ఉంటుంది. సోడా జనరల్‌గా మనం తీసుకుంటూ ఉంటాం. ఇది ఎంత వరకు కరెక్ట్? నార్మల్‌గా ఎప్పుడైతే మనం సోడా రిచ్ డ్రింక్స్ తీసుకుంటామో, ఈ సోడా ఏదైతే ఉంటుందో కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేది అంటూ ఉంటాం. దీంట్లోపల కార్బన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆక్సిజన్ ఏదైతే మనకు అందుబాటులో ఉంటుందో అది జనరల్‌గా తగ్గిపోతుంది మన సెల్స్‌లో. ఎప్పుడైతే మనం ఇలాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటామో, మన కిడ్నీ అనేది అన్నిటికంటే ఎక్కువగా అఫెక్ట్ అనేది అవుతుంది. కిడ్నీలో స్టోన్స్ రావడానికి ఒక్క రీజన్ ఈ సోడా లాంటి డ్రింక్స్ కూడా ఉంటుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్ అయితే మనం కూల్ డ్రింక్స్ అనేది కొన్నిసార్లు అంటూ ఉంటాము. నార్మల్‌గా ఎండాకాలంలో మనకు బాగా ఎండ ఉన్నప్పుడు మనకు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అది తప్పని కాదు. కాకపోతే ఇలాంటి సోడా రిచ్ తీసుకున్నప్పుడు మన కిడ్నీస్‌లో ఏదైతే ఫిల్టర్స్ అనేది ఉంటుందో, మన కిడ్నీస్‌లో నంబర్ ఆఫ్ మైక్రో ఫిల్టర్స్ అనేది ఉంటుంది. ఈ మైక్రో ఫిల్టర్స్ ఏదైతే ఉంటుందో మన బ్లడ్‌కి కంప్లీట్‌గా ప్యూరిఫై చేస్తుంది. మనం తీసుకునే ఫుడ్ అనేది జనరల్‌గా న్యూట్రిషన్‌లో మారిన తర్వాత ఏదైతే వాటర్ ద్వారా లెఫ్ట్ ఓవర్ పార్టికల్స్ ఉంటాయి. అంటే ఏదైతే మిగిలిపోయిన పార్టికల్స్ ఉంటాయి, ఏదైతే వెళ్ళిపోవాల్సి ఉంటుందో అది యూరిన్ ఫార్మ్‌లో వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మనం ఇలాంటి బెవరేజెస్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటామో అప్పుడు మన కిడ్నీ అనేది డెఫినిట్‌గా ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీలో ఉన్న ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొన్నిసార్లు మనకు కాల్షియం అనేది ఎక్కువగా స్టోన్ ఫార్మేషన్‌లో జరుగుతూ ఉంటుంది. ఈ కాల్షియం అనేది ఎప్పుడు ఫార్మ్ అవుతుంది? మనం వాటర్ తక్కువగా తాగుతాము, సోడా ఎక్కువగా తీసుకుంటాము, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటాం. అలాంటప్పుడు మన ఫిల్టర్స్ ఏదైతే కిడ్నీలో ఉంటుందో జనరల్‌గా అది ఫిల్ట్రేషన్ ప్రాసెస్‌కి చాలా డ్యామేజ్ అనేది చేస్తూ ఉంటుంది. నార్మల్‌గా ఈ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎవరికైనా కూడా వాటర్ సరిగ్గా తీసుకున్నప్పుడు కరెక్ట్‌గా ఉంటుంది. మరీ హెవీగా వాటర్ తీసుకున్నా కూడా ఇబ్బంది ఉంటుంది. ఎక్కువగా చిల్డ్ ఫుడ్ అంటే చిల్డ్ వాటర్ ఎక్కువగా చల్లటివి వాటర్ ఏదైతే తీసుకుంటామో అప్పుడు మన ఫిల్ట్రేషన్ రేట్ అనేది జనరల్‌గా ఎఫెక్ట్ అనేది అవుతుంది. ఇలాంటప్పుడు మన కిడ్నీ లోపల స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. స్టోన్స్ అనేది జనరల్‌గా ఎప్పుడవుతుంది మన కిడ్నీలో కాల్షియం అనేది ప్రెసిపిటేట్ అవుతుంది. అంటే అది ఒక స్టోన్‌లో మారిపోతూ ఉన్నది. బికాజ్ అది కంప్లీట్‌గా క్రష్ అవ్వట్లేదు. కాల్షియం అది డైజెస్ట్ అవ్వట్లేదు. నార్మల్‌గా ఈ ప్రాసెస్ అనేది వెంటనే అనేది ఎప్పుడు కూడా జరగదు. మీకు ఎక్కువ కాలం నుంచి దాహం అనేది మొదటి నుంచి తక్కువగా ఉన్నది. అంటే మీ దాహం తక్కువగా ఉంటుంది. లేకపోతే మీరు ఏదో ఒక రీజన్ వల్ల, ఏదో ఒక కారణం వల్ల మీరు వాటర్ బాగా తక్కువగా తాగుతూ ఉన్నారు. మీకు వాటర్ అనేది తాగడానికి పాసిబుల్ లేదు. ఈరోజు మేము చూస్తూ ఉంటాము చిన్న పిల్లలు, స్కూల్ గోయింగ్ అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా జనరల్‌గా వాష్‌రూమ్స్ అనేది మాకు బాత్రూమ్ అనేది కరెక్ట్‌గా అనిపియదు కాబట్టి వాళ్ళు వాటర్ తాగకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు జనరల్‌గా ఇంటికి రాంగానే స్పెషల్‌గా చిన్న పిల్లలు ఇలాంటి ఎండాకాలంలో ఎక్కువగా చిల్డ్ వాటర్ అనేది తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ కాల్షియం అనేది జనరల్‌గా మన కిడ్నీలో ఒక ప్లేస్‌లో ఒక స్టోన్ రూపంలో ఉండిపోతుంది. ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది నార్మల్‌గా మీకు టెండెన్సీ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఏంటిది? ఒక్కసారి మీకు స్టోన్ ఫార్మ్ అయ్యింది. కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యిందంటే అది మళ్ళీ మళ్ళీ ఫార్మ్ అవుతూ ఉంటుంది. మీకు ప్లేస్ చేంజ్ అయింది, లొకేషన్ చేంజ్ అయింది. మీరు ఒక్క ఏరియా నుంచి వేరే ఏరియాకి మారిన తర్వాత కొంచెం వాటర్ చేంజ్ అయినప్పుడు మీకు వెంటనే కిడ్నీ స్టోన్స్ వచ్చేస్తూ ఉంటాయి. దీనికి టెండెన్సీ టు ఫార్మేషన్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ అనేది అంటాం. అంటే మన బాడీకి, మన కిడ్నీకి అలవాటు పడిపోయింది. ఒక టెండెన్సీ అయిపోయింది. సో, నార్మల్‌గా చాలా మందికి పెయిన్ అనేది ఈ కిడ్నీ స్టోన్స్ ద్వారా లక్షణాల రూపంలో బ్యాక్ పెయిన్ అంటే మనకు జనరల్‌గా లో బ్యాక్ పెయిన్ వెనక సైడ్ అనేది పెయిన్ ఎక్కడైతే కిడ్నీస్ ఉంటాయో అక్కడ జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. మీకు రైట్ సైడ్ కిడ్నీలో స్టోన్ ఉందంటే మీకు రైట్ సైడ్ పెయిన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కిడ్నీలో పెయిన్ ఉందంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి అది వెనక నుంచి ఫ్రంట్‌లో కరెక్ట్‌గా మనం ఏదైతే యూరిన్ వెళ్ళే ప్లేస్ ఉంటుందో కరెక్ట్‌గా అక్కడ తీవ్రమైన పెయిన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మీ కిడ్నీ స్టోన్ అనేది ఫార్మ్ అవుతుంది జనరల్‌గా మీకు యూరిన్ అనేది బాగా యెల్లోగా రావడం, యూరిన్ అనేది తగ్గిపోవడం అండ్ దాహం ఉన్నా కూడా మీరు వాటర్ తాగుతున్నారు. ఎంత వాటర్ తాగుతున్నారో దానికంటే తక్కువగా యూరిన్ పాస్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. బ్యాక్ పెయిన్ ఉంది. ఫ్రంట్‌లో కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి ఉన్నదంటే
మీకు ఒక్కసారి సోనోగ్రఫీ అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది, అల్ట్రాసోనోగ్రఫీ. దీంట్లో మనకు అర్థమవుతుంది మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా. జనరల్‌గా కిడ్నీ స్టోన్స్ అనేది నార్మల్‌గా వెంటనే లక్షణాలు అనేది ఇస్తున్నది. అలాంటప్పుడు మనం సోనోగ్రఫీ ఎంత ఫాస్ట్‌గా చెప్పించుకుంటామో అంతే ఫాస్ట్‌గా మనకు అర్థమవుతుంది. నార్మల్‌గా స్టార్టింగ్‌ల కిడ్నీ స్టోన్స్ అనేది ఒక 1 నుంచి 4 వరకు ఉంటుంది. ఈ 1 2 ఉన్నప్పుడు జనరల్‌గా లక్షణాల రూపంలో ఓన్లీ యూరిన్ అనేది కొంచెం యెల్లోగా రావడం, యూరిన్ అనేది కొంచెం తగ్గిపోవడం మాత్రమే జరుగుతుంది. దాని తర్వాత కొంతమందికి తీవ్రమైన పెయిన్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ వస్తుంది. ఫ్రంట్‌లో, కడుపులో అనేది జనరల్‌గా వస్తూ ఉంటుంది. నార్మల్‌గా ఇలాంటి కండిషన్స్ మీకు ఉన్నాయంటే మీరు వెంటనే సోనోగ్రఫీ చేపించుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఎవరికైతే 4 కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి పెయిన్ అనేది హెవీగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి జనరల్‌గా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా ఈ కాల్షియం క్రిస్టల్స్ ఏదైతే ఫార్మ్ అవుతుంది కిడ్నీ స్టోన్ రూపంలో, ఇది మనం చిన్న చిన్న సైజ్‌లో బ్రేక్ చేసి నార్మల్‌గా మన మెడిసిన్స్ అనేది ఏదైతే ఉంటుందో దాని ద్వారా మన కిడ్నీ స్టోన్స్ అనేది బాగా సన్నగా క్రష్ అయిపోతూ ఉంటుంది. ఒక 4 నుంచి 10 వరకు మనం మన హోమియోపతిలో ఎలాంటి సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్‌కి మనం క్రష్ చేసి యూరిన్ ద్వారా పాస్ చేసి కిడ్నీ స్టోన్ సమస్యకి పూర్తిగా మనం రివర్స్ చేయొచ్చు. అలాగే ఎవరికైతే మళ్ళీ కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి అంటే టెండెన్సీ అనేది అయిపోతుందో అలాంటి వాళ్ళకు టెండెన్సీ కూడా మనం బ్రేక్ చేయడానికి మన హోమియోపతిలో చాలా వండర్‌ఫుల్ మెడిసిన్స్ అనేది ఉంటుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం అనేది ఉంటుంది. ఎలాంటి సర్జరీ లేకుండా. ఎవరికైతే ఫ్యామిలీలో అందరికీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు తప్పకుండా మన కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ రాంగానే మీరు ఫస్ట్ మీకు గుర్తుండాల్సింది మన హోమియోపతి. హోమియోపతిలో జనరల్‌గా కిడ్నీ స్టోన్స్ అనేది మినిమమ్ 3 మంత్స్ నుంచి మాక్సిమం ఒక 1 ఇయర్ టైంలో పూర్తిగా తగ్గిపోతుంది. డిపెండింగ్ అపాన్ మీ సైజ్ ఎంతుంది. నార్మల్‌గా చిన్న సైజ్ ఉంటే ఒక 4 లాంటి సైజెస్ ఉంటే 3 మంత్స్ టు 6 మంత్స్ అనేది జనరల్‌గా మనకు టైం పడుతుంది. కిడ్నీ స్టోన్స్‌ని కంప్లీట్‌గా రివర్స్ చేయడానికి, కంప్లీట్‌గా రిమూవ్ చేయడానికి. ఎప్పుడైతే కిడ్నీ స్టోన్స్ మీకు రిమూవ్ అవుతుందో, అంటే యూరిన్‌లోకెళ్ళి పాస్ అయిపోయి అది వెళ్ళిపోతుందో, మీకు కొన్నిసార్లు యూరిన్‌లో కనపడుతుంది థాట్ మీకు చిన్న చిన్న స్టోన్స్ అనేది వెళ్ళిపోతుంది. ఇది జనరల్‌గా మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మాత్రమే పాసిబుల్ ఉంటుంది. మనం కిడ్నీ స్టోన్స్‌కి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కిడ్నీలో అది ఎక్కడైనా కావచ్చు. అది అప్పర్ పోల్‌లో కావచ్చు, మిడిల్‌లో కావచ్చు, కింద కావచ్చు. మీకు యూరిన్ ఏదైతే యూరెటర్ ఉంటదో, పైప్ ఉంటుందో దాంట్లో గూడా ఉన్నా గూడా ఎక్కడ ఉన్నా గూడా అది స్టక్ అయినా గూడా కొన్నిసార్లు మనం రిపోర్ట్స్‌లో చూస్తాము. ఈ కిడ్నీ స్టోన్ ఏదైతే ఉందో ఒక్క దగ్గర స్టక్ అయిపోయి ఉన్నది. అంటే అది కదలకుండా ఒక్కటే దగ్గర అది సెటిల్ అయిపోయింది. అలాంటి కండిషన్స్‌లో గూడా మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా జనరల్‌గా మనం కిడ్నీ స్టోన్స్‌కి క్రష్ చేసి చాలా చిన్నగా కట్ అయిపోయిన తర్వాత అది యూరిన్ ద్వారా అది వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇదే విధంగా మీకు కంప్లీట్‌గా క్యూర్ అనేది పాసిబుల్ ఉంటుంది. ఓన్లీ మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా. మన డాక్టర్ కేర్ హోమియోపతిలో కిడ్నీ స్టోన్ సమస్యకి ఒక శాశ్వతమైన పరిష్కారం ఉన్నది. మీకు జనరల్‌గా ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాదు, పర్ఫెక్ట్‌గా దీని గురించి డైట్‌లో మీరు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, ఎక్సర్సైజ్ కరెక్ట్‌గా ఉంచుకోవాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఈవెన్ మీకు స్ట్రెస్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది. ఇవన్నీ కరెక్ట్ అయిన గైడెన్స్ ఇచ్చిన తర్వాత జనరల్‌గా మన మెడిసిన్స్ అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. అండ్ కిడ్నీ స్టోన్స్‌లో మనకు ఎలాంటి స్టెరాయిడ్స్ లేకుండా, పెయిన్ లేకుండా అండ్ ఈజీగా సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుంది. థాంక్ యూ.